వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు జిల్లా రాజరాజేశ్వరి గుడి వద్ద వాల్మీకి జయంతి ఘనంగా వేడుకలు నిర్వహించారు. పై కార్యక్రమంలో వాల్మీకి బోయ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ వంకదారి మల్లికార్జున్ మాట్లాడుతూ, వాల్మీకి జయంతి మహర్షి వాల్మీకి జన్మదినంగా జరుపుకుంటారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి కవి సమ్రాట్గా ప్రసిద్ధి చెందారు. ఈ రోజు సత్యం, ధర్మం, న్యాయం పట్ల మనం నిబద్ధత చూపే దినం. ఆయన ఉపదేశాలు మనకు నీతిమంత జీవితానికి ప్రేరణగా నిలుస్తాయి అన్నారు. అనంతరం జ్యోతిని వెలిగించి అల్పాహారం ఏర్పాటు చేశారు. పై కార్యక్రమానికి కుల సంఘం పెద్దలు, స్థానికులు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఫోటో తీస్తున్నారు రండి. ఈరోజు మదన కూలేనా అంతే కదా మామూలుగా బయట పంచుకుని ఉండేదానికి చిన్న గ్రూప్ ఫోటో వచ్చి సైడ్ చూడండి సార్, అందరూ ఒకసారి చూడండి. ఏమండి అన్నా మళ్ళీనా చూడు సామే రాని నాన్న రాని చిన్న నాన్న వాళ్ళు పిలువ కర్పూరం ఇచ్చారా? ఓకే ఓకే ఇటు చూడనా. అయితే ఈ రోజున బోయవానిగా ఉంటూ రామాయణాన్ని రచించిన అంతే అంతే. ఈ రోజున ప్రపంచానికి ఒక మార్గదర్శకాన్ని చూపిన మహా వ్యక్తి శ్రీ వాల్మీకి మహర్షి గారి జయంతి సందర్భంగా ప్రపంచానికి రామాయణాన్ని పరిచయం చేసిన శ్రీ వాల్మీకి మహర్షి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు నగరంలోని రాజేశ్వరమ్మ గుడి వెనుక గల మల్లికార్జున గారి ఆఫీసు నందు వారి జయంతిని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున గారిని అభినందిస్తూ, ఆనాడు ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్న అనేక రుగ్మతలలో ఒకటైన బహుభార్య భర్తాన్ని శ్రీ వాల్మీకి గారు తన రచనల ద్వారా రాజంటే ఎలా ఉండాలా, రాజంటే పరిపాలన ఏ విధంగా జరగాలనే ఒక మంచి విషయాన్ని ఆ రోజుండే రాజులకి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే శ్రీరామచంద్రుల వారు ఏకపత్నితోడు అదే ఆయన్నే ఆదర్శంగా తీసుకుని ఈరోజు కూడా ప్రపంచంలో ఒక ఇండియాకి గుర్తింపు ఉందంటే ప్రధానంగా వాల్మీకి మహర్షి గారి ఆ రోజు రామాయణ కావ్యం ఏమైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రపంచంలో కూడా అన్ని దేశాలు కూడా
భారతదేశాన్ని గౌరవిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మహనీయుల భావాలతో మనం కూడా ముందుకు పోయి ఈ ప్రపంచంలో భారతదేశానికి ఒక మంచి గుర్తింపు తేవాల్సిన విషయం ఎంతైనా ఉందని సందర్భంగా నేను అనుకుంటున్నాను. మరొకసారి వాల్మీకి గారి జయంతి సందర్భంగా అందరికీ వాల్మీకి గారి జన్మదిన శుభాకాంక్షలు.